సో నిన్న కొన్ని ఆపరేటర్స్ చూసాం, అరిథమెటిక్ ఆపరేటర్స్, ఈక్వాలిటీ ఆపరేటర్స్. ఓకే, అది కాకుండా అంటే మీరు మిగతా ఆపరేటర్స్ ని కూడా ఒకసారి చదవాలండి. యూ హ్యావ్ టు సీ వాట్ దే ఆర్ డెఫినెట్ గా. ఆపరేటర్స్, సో ఇవి కాకుండా మీరు మిగతా ఆపరేటర్స్ కూడా చదవండి ఒకసారి. లైక్ చూడండి, లైక్ ఇప్పుడు ప్లస్ ఈక్వల్ టు ఏం చేస్తుంది, మైనస్ ఈక్వల్ టు ఏం చేస్తుంది, ఇలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూడండి. కాకపోతే దాంట్లో చాలా ముఖ్యమైన ఆపరేటర్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి నేను ఒకసారి డిస్కస్ చేయాలి. వన్ ఈజ్ లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. వాట్ యు మీన్ బై లాజికల్ ఆపరేటర్స్ అని అంటే, మీకు ఆర్ గేట్, అండ్ గేట్ అని చెప్పేసి కొన్ని వెరీ లాంగ్ బ్యాక్ మీరు 10th క్లాస్లోనే ఎప్పుడో చదువుకుని ఉంటారు. అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అని. సో ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పేసి మీకు ఒక సెట్ ఆఫ్ గేట్స్ ఉండేవి, అండ్ గేట్, ఆర్ గేట్ అని. సో ఆ పర్టికులర్ థింగ్ నే లాజికల్ ఆపరేషన్స్ అని అంటాం మనం. సో ఇక్కడ ఎట్లా ఉంటది అని అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలుస్తుంది మీకు ఆ విషయం గురించి. ఇప్పుడు రెండు రిలేషన్లు కరెక్ట్ అయితేనే ఒక కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయండి అనే సిచ్యువేషన్స్ లో వచ్చినప్పుడు మనము ఆ అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దాం వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దట్ అని చెప్పేసి ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం దాని గురించి. సపోజ్ ఇప్పుడు దీంట్లో తెలుసుకోవాల్సినవి ఏంటి అని అంటే, ముందు ఆర్ గేట్, అండ్ గేట్ తెలియాలి. ఎవరికైతే తెలియదో కొద్దిగా మీరు అయ్యో నాకు ఇవన్నీ తెలియదు కదా, నేనేం చేయాలి అని అంటే కొద్దిగా ఓపిక పట్టండి. దీని రియల్ టైమ్ సినారియో చూసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎవరికైతే తెలుసో వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 greater than 4 అని అన్నాను. సో వాట్ ఎగ్జాక్ట్లీ 10 greater than 4? ఇప్పుడు 10 greater than 4 అని ఇలా రాస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? ఇదొక రిలేషనల్ ఆపరేటర్. ఇదేం చెప్తుంది? 10 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని చెప్తుంది అనమాట. సో 10 నిజంగానే 4 కంటే గ్రేటరా? 10 ఈజ్ రియలీ గ్రేటర్ దాన్ 4 ఆర్ నాట్? కాబట్టి ఎక్స్ లో కనుక చూసుకుంటే మనకి ట్రూ అని ఉంటుంది అనమాట. ఒకవేళ 10 greater than 4 కాకపోయి ఉండుంటే ఎక్స్ లో మనకి ఫాల్స్ అని ఉండేది. ఇక్కడ చూసుకుంటే ట్రూ. నేను F12 ప్రెస్ చేస్తున్నాను, ట్రూ ఉంది. అదే ఇప్పుడు 10 greater than కాకుండా 1 greater than 4 అని చెప్పాను అనుకోండి, వాట్ విల్ బి దేర్ ఇన్ ద ఎక్స్? ఫాల్స్ వస్తుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ విల్ స్పీక్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గివెన్ టూ నెంబర్స్. అలాగే ఇప్పుడు వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100, బి ఈజ్ ఈక్వల్ టు 44 అని ఉంది. ఇక్కడ నెంబర్స్ డైరెక్ట్ గా ఇవ్వకుండా ఏ లెస్ దాన్ బి అని అన్నాను అనుకోండి, అక్కడ ఏలో 100 అండ్ బిలో 44 గా తీసుకుని 100 less than 44 అనే ఒక ఎక్స్ప్రెషన్ ని క్రియేట్ చేస్తుంది. 100 less than 44 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఏనా? 100 less than 44? ఈజ్ 100 less than 44? కాదు. కాబట్టి మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ రిటర్న్ చేసి ఎక్స్ లోకి ఫాల్స్ ని పంపిస్తుంది. అందుకని ఇక్కడ మనకి ఫాల్స్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పాను, ఇప్పుడు ట్రూ వస్తుంది. ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్స్ లో మనము మోర్ దెన్ 1, ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు 98 అని అన్నాను. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అని అన్నాను. ఇప్పుడు వాట్ ఇండివిజువల్ గా ఇది ఏమి ఇస్తుందో చూడండి. వాట్ డస్ ఇట్ గివ్ మీ? ఏ గ్రేటర్ దాన్ బి ఏమి ఇస్తుంది నాకు? ట్రూ ఇస్తుంది. ఏ గ్రేటర్ దాన్ బి సి ట్రూ ఇస్తుంది. సో ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ.
కాబట్టి ఎక్స్లో ట్రూ అనేది ఉంటుంది. సో మనకి ఈ లాజికల్ ఆపరేటర్స్, ఈ లాజికల్ గేట్స్ మనకి ఎట్లా తెలియాలి సార్ అని అంటే, లాజికల్ ఆపరేషన్స్ అని చెప్పండి. ఇక్కడ మీకు చాలా లాజికల్ ఆపరేషన్స్ ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ఇది ఒక అండ్, 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. 0 అండ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 0 అండ్ 1 అంటే ఫాల్స్ అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఫాల్స్ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు 0, ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇది మీకు సో ఎవరికైతే ఈ విషయమై డౌట్ ఉందో వాళ్ళు కొద్దిగా ఈ పర్టికులర్ ఆపరేషన్స్ మీద కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకుని రెడీగా పెట్టుకోండి మనకు అర్థం కావడానికి. సో ఇవి లాజికల్ ఆపరేషన్స్. ఈ లాజికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సింది అండ్. ఓకే, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ అందరికి చాలా మందికి తెలుసు, మన క్లాసెస్లో తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇది ఓకే, ఇది చాలా చిన్న బేసిక్. ఇది కాదు మ్యాటర్. అసలు మ్యాటర్ ఇప్పుడు చెప్తాను చూడండి. దీన్ని నేను రకరకాల సిచ్యువేషన్స్లో చూపిస్తాను. సపోజ్ చూడండి, ఇక్కడ A greater than B and B is equal to ప్రవీణ్ అన్నాను, లేకపోతే C is equal to ప్రవీణ్ అని పెట్టు. ఇప్పుడు నాకు సిలో ఏముంటుంది అనేది నా క్వశ్చన్ అనమాట. ఇది అర్థం కావడం అంత ఈజీ కాదండి, చాలా టైం పడుతుంది, ముందే చెప్తున్నాను. నేను ఎవరు ఫ్రెషర్స్ ఉన్న వాళ్ళు ఒకటికి 10 సార్లు చూడాలి వీడియోని. ఎవరికైతే అసలు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు మాత్రం ఒకటికి నా వీడియోస్ 10 సార్లు చూడాలి. నాకంటే కిందకి వెళ్ళి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎవరన్నా ఉంటే ఎక్కడో ఉండొచ్చేమో. ఓకే, సో మీరేదో దొరకట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నేను వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోబాకండి. మీరు చేయాల్సిందంతా కంటిన్యూస్గా చూడడమే, అంతే. కంటిన్యూస్గా నేర్చుకుంటా ట్రై చేయడం, ట్రై చేస్తూ ఉండడం, అంతే. ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోవాలి. మరి వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్లో వాళ్ళకు కూడా చాలా టఫ్గా అడుగుతారు కాబట్టి మరి వాళ్ళని కూడా చూసుకోవాలి. కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సిందే. ఒకవేళ అర్థం కాకపోయినా మీరు డిస్కరేజ్ అవ్వకండి, డిప్రెస్ అవ్వకండి, జస్ట్ కీప్ ఆన్ లిజనింగ్ టు మీ, అంతే. A greater than B, is it a right statement? Yes, it is true. Yes, true. It is true. దాని తర్వాత ఒక స్టేట్మెంట్ ఉంది, C is equal to ప్రవీణ్ అని. సో ఇది ఒక అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి ప్రవీణ్ అనేది సిలోకి వెళ్తుంది కాబట్టి ఇది కూడా ట్రూని రిటర్న్ చేస్తుంది యాక్చువల్గా. సో ఫైనల్లీ C వాల్యూ విల్ బికమ్ ట్రూ కాదు. ఓ సేవ్, ఏమైంది ఇది? కమాన్. ఓకే, C ఈజ్ ఈక్వల్ టు ఏమంటుంది? ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్. వేర్ C, ఒక్క నిమిషం, మీరు అలా కంగారు పడిపోతే కుదరదు, ఆగండి ఒక్క నిమిషం. ఇక్కడ డిక్లరేషన్లోనే నేను 2 చేసేసాను కాబట్టి అట్లా వచ్చింది, దట్స్ ఓకే, ఇది కూడా రైట్. ఇక్కడ బ్రాకెట్ పెట్టాలి నేను ఆపరేషన్ చేసే ముందు. ఇప్పుడు సిలోకి ప్రవీణ్ అనేది వచ్చిందా రాలేదా అనేది నేను చెప్తున్నాను. అంటే ఇలాగా ఇది ట్రూ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు A less than B అన్నాను అనుకో, వాట్ హ్యాపెన్స్ హియర్? What will be the C value? 98. C will be 98 only. ఎందుకు 98? ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంటే కనుక ఫాల్స్ అయితే ఈ సెకండ్ స్టేట్మెంట్ వరకు వెళ్ళం, ఇట్స్ ఆల్రెడీ డన్. ఎందుకు అట్లా చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ ఫాల్స్ వచ్చేసిన తర్వాత దీని తర్వాత ఎంత ఏమున్నా సరే ఫాల్సే కదా. సో అలాంటప్పుడు మనము ఇంకొకసారి ఇప్పుడు విత్ ఫాల్స్ విత్ ఎనీథింగ్, ఫాల్స్
ఫాల్స్ విత్ ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్ కాబట్టి ఇంకా దాంట్లోకి వెళ్ళాల్సిన ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే జావా స్క్రిప్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయదు. ఇది సిలోను కూడా ఇదే కాన్సెప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద చాలా మంది కోడ్స్ రాస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు చాలా సిచ్యువేషన్స్లో స్టాక్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, దిస్ డాట్ గెట్ ఫిల్టర్డ్ టాస్క్స్ అండ్ అని రాశాను. ఇక్కడ ఎందుకు ఇట్లా రాశారు మీరు అని అంటే, యాక్చువల్గా ఇది రాయకపోతే ఏమవుతుంది అని అంటే, ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి అసలు ఈ డేటా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ డేటా రెడీగా లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పటికి ఎర్రర్ వస్తుంది. సో ముందు ఆ డేటా రెడీగా ఉందా లేదా అని చెక్ చేసుకుని అది ట్రూ ఇచ్చినప్పుడే మిగతాది రాస్తున్నాను నేను. అలాగా నేను కండిషనల్గా రాయాలి అని అంటే నాకు ఇక్కడ ఇఫ్ ఎల్స్ రాయాలి. ఇఫ్ ఎల్స్ అనేది కుదరదు రియాక్ట్లో. దానికోసం అని చెప్పేసి మనము ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నాం. సో మీరు వర్రీ అవ్వకండి, నేను జస్ట్ ఒక రియల్ టైం యూస్ కేస్ సినారియో ఒకటి చెప్పాను అంతే. అంటే డేటా రెడీ లేకుండా ప్రింట్ ఒకసారి అంటే ముందు లోడ్ అయిపోయిన తర్వాత మనకు డేటా వస్తుంది. సో ఆ డేటా వచ్చే లోపల ఈ పార్ట్ కనుక ఎగ్జిక్యూట్ అయితే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్, ఎందుకంటే ఈ డేటా ఉండదు కాబట్టి. సో మనం దానికంటే ముందు ఆ డేటా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే వీ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్ అనమాట. అలా ఆపాలి డేటా వచ్చేదాకా. అది డేటా వచ్చిన తర్వాత మాత్రమే ఎగ్జిక్యూట్ చేయించాలి, ఇది చేయాలి అని అంటే ఎస్ ఇక్కడ అండ్ యూస్ చేస్తాం. ఓకే, సో ఆ రకంగా అండ్ ఆపరేటర్ అసలు దీన్ని యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉన్న టైంలో నుంచి ఈ కండిషన్స్ వల్ల దీని యూసేజ్ చాలా పెరిగిపోయింది ఇప్పుడులో. ఓకే, సో యూ హ్యాడ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ అండ్ ఆపరేటర్. సబ్సిక్వెంట్లీ ఆర్ ఆపరేటర్ కూడా అంతే. ఓకే, సో ఆ రకంగా మనం అండ్ ఆపరేటర్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో చిన్న చిన్న విషయాలు ఎలాగైతే అర్థమైనాయో దానికంటే నెక్స్ట్ లెవెల్కి కూడా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్లోనే మనకి స్టేట్మెంట్లో ఫాల్స్ వచ్చేస్తే మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు అనేది ఫండమెంటల్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, గివ్ మీ అ మినిట్. ఓకే, ఆ రకంగా మనము ఈ అండ్ అనే ఆపరేటర్ని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేయించడానికి ఇఫ్ ఎల్స్ చెప్పిన తర్వాత చెప్తాను. ఇంకొక ఆపరేటర్ చాలా ముఖ్యమైన ఆపరేటర్ మనకి క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. ఓకే, ఇదేంటి అని అంటే దీన్ని టెర్నరీ ఆపరేటర్ అని అంటాం, వీటిని బైనరీ ఆపరేటర్స్ అని అంటాం, వీటిని గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని. సో బేసికల్గా టైప్స్ వచ్చేసి మనకి అరిథమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ కోర్స్. ఎలాగో క్లాసిఫికేషన్ అంటాం అనమాట. క్లాసిఫికేషన్కి వచ్చేసరికి ఎట్లా ఏ రకంగా మనము ఇంకొక రకంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని అంటే యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ అని అంటే ఏంటంటే అంటే ఒకటే ఆపరెండ్ మీద డైరెక్ట్ గా పనిచేసేదాన్ని యూనరీ ఆపరేటర్ అంటాం. అంటే యూనరీ ప్లస్, యూనరీ మైనస్, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ఇవి యూనరీ ఆపరేటర్స్. ఈ ప్లస్ ప్లస్ ఏంటి, మైనస్ మైనస్ ఏంటి అనేది కూడా చెప్తాను. బైనరీ ఆపరేటర్స్ అంటే బైనరీ ప్లస్, బైనరీ మైనస్, మిగతావన్నీ
రిమైనింగ్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా బైనరీ ఆపరేటర్స్. అంటే రెండు అన్నా ఉండాలి అక్కడ మీకు. రెండింటి మధ్యలో మాత్రమే పెట్టగలం. ఇక్కడ చూడండి 2 ఆపరెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఆపరెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆపరెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2. యాక్చువల్ గా మీకు తెలియట్లేదు కానీ ఇక్కడ కూడా 2 ఉన్నాయి. అట్లా ఆపరేటర్ యూస్ చేసామంటే 2 యూస్ చేసాం. టెర్నరీ ఆపరేటర్ అంటే క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. ఇదేంటి అని అంటే వీటి మధ్యలో 3 ఆపరెంట్స్ వస్తాయి. ఎలా వస్తాయో చూద్దాం ఒకసారి. సో వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక కండిషన్. ఫస్ట్ ఆపరేటర్ కంటే ముందే మనం ఒక కండిషన్ పెట్టుకోవాలి, 10 గ్రేటర్ దెన్ 4. తర్వాత ఆపరేటర్ స్టార్ట్స్ క్వశ్చన్ మార్క్ ప్రవీణ్, తర్వాత కోలన్ రాహుల్. సో ఈ ఆపరేటర్ ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్, ఈ మధ్య ఇదన్నమాట ఆపరేటర్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 3 పార్ట్లు ఉన్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. ఇన్ఫాక్ట్ మనం స్టేట్మెంట్స్ అని అంటాం. సో ద యాక్చువల్గా ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనకి, స్టేట్మెంట్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కనుక మనకి ట్రూ రిటర్న్ చేస్తే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్, ఈ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ రిటర్న్ చేస్తే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ దా, సెకండ్ దా అంటే కోలన్కి ముందుది ఈ పార్ట్. ఈ స్టేట్మెంట్ కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎగ్జిక్యూట్ అయ్యి అదే రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్లోకి వాల్యూ ఏమొస్తుంది? ఎందుకనంటే 10 ఈజ్ యాక్చువల్లీ గ్రేటర్ దాన్ 4 కాబట్టి మనకి ప్రవీణ్ అనే వాల్యూ ఎక్స్లోకి చేరుకుంటుంది. 10 గ్రేటర్ దాన్ 4 కాకపోయింటే రాహుల్ వచ్చేది. సో ఇప్పుడు ఎక్స్లో ఏముందో చూద్దాం. console.log of x. ప్రవీణ్ అని, ప్రవీణ్ బదులు రమేష్ అని పెడతాం. రమేష్ వస్తుందా, రాహుల్ వస్తుందా? రమేష్. ఇప్పుడు అదే నేను 10 లెస్ దాన్ 4 అని ఇచ్చాను అనుకోండి, రాహుల్ వస్తుంది. ఎందుకు? ఫాల్స్ కాబట్టి. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక నెంబర్ ఉంది. ఈ 2 నెంబర్స్లో ఏది పెద్ద నెంబర్ అని నాకు తెలియాలనుకోండి, ఎలా తెలుస్తుంది? ఎక్స్లోకి పెద్ద నెంబర్ మాత్రమే డిస్ప్లే కావాలి నాకు. సో ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని కండిషన్ నేను రాసేసాను. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఫస్ట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సో ఏ రిటర్న్ చేయమంటాను, లేకపోతే బి రిటర్న్ చేయమంటాను. సో యాక్చువల్గా కనపడడానికి ఇది కనపడుతుంది కానీ యాక్చువల్ బిగ్గర్ వాల్యూ ఇస్ దిస్ వన్, బి ఈజ్ గ్రేటర్. అదే ఇంకొకటి పెట్టుకుని ఉండుంటే ఇది గ్రేటర్ అయింది. సో ఇట్లా క్వశ్చన్ మార్క్ కోలన్ తోటి మనం గ్రేటెస్ట్ అమాంగ్ 2 నెంబర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. నా దగ్గర 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఏది గ్రేటెస్ట్ నెంబర్ అనేది నాకు కావాలి. ఏది గ్రేటెస్ట్ నెంబర్ అనేది నాకు కావాలి. ఏదో చూడగానే తెలియకపోవచ్చు మీకు ఏది గ్రేటెస్ట్ అమాంగ్ దిస్. ఎట్లా చేస్తారు? దీంతోనే చెయ్యాలి. సో నేనేం చేస్తానంటే దీన్ని రికార్డింగ్ ఆపేస్తున్నాను. సో మీరు దీన్ని కూడా మీరు ఏమన్నా, నేను పాజ్ చేశాను, వీడియో ఆపేశాను అనమాట. ఎందుకు అని అంటే మీరు ట్రై చేయడానికి. ఓకే, సో ట్రై చేయండి, కాపీ చేయకుండా ట్రై చేయండి. ఓకే, యా. సో ఈ రకంగా మనం గ్రేటెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ని మనము క్వశ్చన్ మార్క్ కోలన్ అనే ఆపరేటర్ యూస్ చేసి కూడా తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఆపరేటర్స్ అండి. ఇంకొకటి ఇది కూడా చెప్పాలి కదా, ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. ఇది ఎట్లా, ఇదేంటిది అని అంటే, ఒక ఆపరేటర్కి నేను ప్లస్ ప్లస్ అని అప్లై చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని అంటే ఈ ప్లస్ ప్లస్ని ఏకి ముందు పెడితే ఏలో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట, 1 టైం. అండ్ ఇప్పుడు నువ్వు ఏలో ఉన్న వాల్యూ చూసుకుంటే 401 అవుతుంది. సారీ,
ఏలో ఉన్న వాల్యూ కూడా 401 అవుతుంది. ఇది మనం అదే నేను ఇక్కడ ++ని కనుక నేను తర్వాత పెడితే ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంటుందండి. దిస్ ఈస్ కాల్డ్ అస్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది ఏం చేస్తుంది అని అంటే ముందు ఏలో ఉన్న వాల్యూని అసైన్మెంట్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది ++ని ఆ వేరియబుల్ మీద. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ కనుక చూస్తే యూ విల్ సీ 401 ఇన్ ఏ, బట్ ఎక్స్లో 400 ఉంది, ఎందుకంటే ముందు అసైన్మెంట్ జరిగిపోయింది, తర్వాత ++ అనేది అయింది. ఓకేనా? ఆ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. దీని కాంబినేషన్స్ నాకు తెలియదు. మీరు కొన్నిసార్లు ఎవరైనా దాని ఏమంటారు ట్రిక్కీ క్వశ్చన్స్ ఇవ్వాలి మీకు అని అనుకుని మిమ్మల్ని మీ నాలెడ్జ్ని చెక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాంప్లికేట్ కాదు అది, బట్ దే మే. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్? దిస్ ఈస్ 402 and 802 అంటారు. వాట్ ఈస్ 802? వై ఇట్ ఈస్ 802? Why it has become 802? Plus operator. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అని అంటే ఏ వాల్యూ 400 అయింది, తర్వాత ++ యాక్చువల్గా సి లాంగ్వేజ్లో అయితే ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత దాని మీద ఆ ++ అప్లై అయ్యేది, పోస్ట్ ఇంక్రిమెంట్స్ అప్లై అయ్యేవి. కానీ జావా స్క్రిప్ట్లో ఏంటంటే ఈ ప్లస్నే కూడా మీకు కన్సిడర్ చేస్తుంది అనమాట ఈ స్టేట్మెంట్గా. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళే లోపలే ఇది ఇంక్రిమెంట్ అయిపోయింది, ++ కాస్త ఇంకొక ఇంక్రిమెంట్ అయింది అని అంటే ఏలో వాల్యూ 401 వస్తుంది. తర్వాత ++ అని వచ్చింది అని అంటే 401 + 1 దట్ ఈస్ 402. సో 400 + 402 ఈజ్ ఈక్వల్ టు 802. ఆ రకంగా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు కనుక నేను ఇలా రాశాను అనుకోండి, చూడండి ఇప్పుడు తేడా కనపడుతుంది మీకు. A++ అని అన్నప్పుడు ఏలో 400 ఉంది, 400 అలాగే ఉంటుంది, ప్లస్ ఏ ఇక్కడ కూడా యాక్చువల్గా ఈ ++ దీని మీద అప్లై అవ్వలేదు, కానీ ఇక్కడికి వచ్చే లోపల ఇంకొక ++ ఉంది కాబట్టి దాన్ని అప్లై చేసేస్తే 401 అవుతుంది. 400 + 401 ఈజ్ ఈక్వల్ టు 801. కానీ ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఇట్ షుడ్ గో టు 402 అట్లా. సో ఇట్లాంటి కాంబినేషన్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయి. సో బీ కేర్ఫుల్, అంతే నేను చెప్పగలిగింది, అంతకు మించి ఏం లేదు. సో నవ్ ఇట్ ఈస్ 403. దట్స్ పర్ఫెక్ట్. 403 and 1203. Why 1203? Here it is 400, 401 and 402. That is why it is 1203. అదే ఇప్పుడు నేను ఇక్కడ చేస్తే, ఇలా చేస్తే 400 + 401 + 403 + 404. Sorry, 402 and 404, 403. So the value will be 400 + 401 plus, fingers crossed, 402, then 403. So it should be 1204. Perfect, 1204. ఇది దీని వెనకాల జరుగుతున్న దీని వెనకాల జరుగుతున్న స్టోరీ ఇది. యా, అలా. సో ఎనీవేస్, ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ ఇనఫ్ జస్టిస్ టు ++ ఆపరేటర్. ఓకే, అంటే ఇది ఇంక్రిమెంట్ కానీ, పోస్ట్ ఇంక్రిమెంట్ కానీ, ప్రీ ఇంక్రిమెంట్స్ మీద కానీ ఏదైనా కంపెనీలో క్వశ్చన్స్ కనుక వస్తే దీన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలి. సార్ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని మీరు అర్థం చేసుకోవడానికి ఫ్రెషర్స్ అయితే లిటరల్గా 1 or 2 days పడుతుంది. 1 or 2 days చెప్తున్నా నేను. ఓకే, ఈవెన్
మీరంటే బెటర్ పీపుల్ కాబట్టి మీ ఐక్యూ లెవెల్కి 1 or 2 daysలో అయిపోతుంది. నేను ఫస్ట్ టైం దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి నాకు 1 week పట్టింది. ఆ రోజుల్లో నాకు యూట్యూబ్ వీడియోలు లేవు, టెక్స్ట్ బుక్స్లో అన్ని క్వశ్చన్స్ కూడా లేవు. టర్బోసి పెట్టుకుని రోజు కొట్టుడే, ఇట్లా కొట్టుడు ఇట్లా చూస్తుడు, అవుట్పుట్ ఏంది. నేను ఎంత చదివినా నాకు ఆ స్టేట్మెంట్స్ అర్థమయ్యేవి కాదు. మనం తెలుగు మీడియం బేసిక్గా. సో ఐ టుక్ 1 week or 1 week, మినిమం 1 week పట్టింది. తర్వాత నేను సాల్వ్ చేస్తుంటే నాకు ఇంకా కొన్ని డౌట్స్ వస్తూ ఉండేవి, వాటన్నిటిని రిజాల్వ్ చేస్తూ ఉండేవాడిని. వాట్ ఎవర్. చెప్పండి. స్మాల్ డౌట్ సార్. x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ప్లస్ అంటే అది పోస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది కదా సార్. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు చెప్పు. ఎందుకు ఇంక్రీజ్ అవ్వలేదు సార్? ఐ మీన్ ప్రీ దాంట్లో అయితే ఇంక్రీజ్ లైక్ ప్లస్ ప్లస్ ఏ అంటే ఇంక్రీజ్ అయింది, ఓకే ఫైన్. అండ్ ఏ ప్లస్ ప్లస్ అంటే ఎందుకు అవ్వలేదు సార్? అదే చెప్పాను కదా, దీని ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుందని. అచ్చా, ఎక్స్ప్రెషన్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే 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 ఓకే. సో ఎవరికైనా ఓపిక ఉంటే మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ కొనుక్కోండి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది టెక్స్ట్ బుక్. డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, దొరికితే మంచిది, మరీ మంచిది. నాకైతే అన్ని బిస్కెట్లు అయినాయి, పొరపాటున దొరికేస్తుంది ఇది. somehow I tried so many times, but hey, it's superb, man. ఓకే చలో. కానీ నేనేదో డౌన్లోడ్ చేసుకుంటున్నాను కానీ డెస్క్టాప్, బట్ డోంట్ డౌన్లోడ్. అంటే మీరు కొనండి, టెస్ట్ యువర్ సి స్కిల్స్ ఇది కూడా కొనండి, మన కీ కూడా కొనండి ఒకసారి, మంచి బుక్. దీనివల్ల దీంట్లో కంపైలర్ వేరు, దీంట్లో దీని బిహేవియర్ వేరు. మళ్ళీ అసలు ప్లస్ అనే ఆపరేషన్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్స్ విల్ బి డన్ ఓన్లీ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ స్టేట్మెంట్ తర్వాత జరుగుతుంది. ఓకే, సో అక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, బట్ ట్రై చేస్తే ఎవరికైతే లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఎవరికైతే ఇంటర్వ్యూస్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారో, ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే, ముందుగా చెప్తున్నాను, మీలో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే, మీరు టీసీఎస్ ఎగ్జామ్స్ రాసినా ఏం రాసినా సరే, దే ఆస్క్ దీస్ క్వశ్చన్స్. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ మ్యాక్సిమం దాంట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే గైస్, దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ వాట్ ఏంటిది అబౌట్ యువర్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, ప్లస్ అండ్ మైనస్. ఈ మైనస్, సింగిల్ మైనస్ కూడా ఎప్పుడు అప్లై చేస్తారు సార్ అని అంటే, ఇది కూడా జరుగుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అని కనుక చెప్తే, ఏలో ఉన్న వాల్యూ మైనస్ అయ్యి ఎక్స్ లోకి అసైన్ అవుతుంది. సో ఎక్స్ లో నౌ ఇట్ విల్ బి దేర్ యాజ్ అ -400. -400. So this minus can be applied directly on what? Directly on a single operand. Okay, yeah, that is all about your ఆపరేటర్స్ గురించి నేను చెప్పాలనుకున్నది ఇది. నెక్స్ట్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి, ఎల్స్ స్టేట్మెంట్ ఏంటి, ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ ఏంటి అనేది ఒక యుద్ధం. సో వాస్తవానికి నేను మీకంటే చాలా బద్ధకస్తుంది, కానీ నాకున్న ఒక జ్ఞానం ఏంటంటే, ఈ ఇఫ్, ఎల్స్, వైల్, ఫర్ లూప్ తెలుసు, అంతే. అంతకుమించి నాకేం రాదు, నిజానికి అంతే. సో that was my confidence from day one I passed out from my BTech. I was not selected in campus placements. కానీ నా కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, నాకు ఫర్ లూప్స్ వచ్చు, వైల్ లూప్స్ వచ్చు. ఐ నో వాట్ ఈజ్ వైల్ లూప్, ఐ నో వాట్ ఈజ్ ఫర్ లూప్, ఐ నో వాట్ ఈజ్ అరే, అంతే. ఇది మాత్రం తెలుసు నాకు. సో ఎవరికైనా ఇప్పుడు ఫ్రెషర్గా ప్రోగ్రామింగ్ రాయాలని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇదే మెయిన్గా కావాల్సింది.
కానీ నేను అంత ఎక్కువసేపు స్పెండ్ చేయట్లేదు దీని మీద. ఎందుకంటే రియాక్ట్ మీద నేను చేయాల్సిన స్పెండింగ్ చాలా ఎక్కువ. ఓకే, కానీ వరీ అవ్వకండి. ఐ జస్ట్ షో యూ ద వే హౌ డు యూ గెట్ ఇట్ ఇంటూ. సో ఇక్కడ నాకు ప్లేలిస్ట్ ఉంటుంది. దీంట్లో నేను చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. ఇక్కడ నాకు తెలిసినంత యా, ఈ పర్టికులర్ బ్యాచ్లో చాలా డీటెయిల్డ్గా ఇఫ్ ఎల్స్ ప్రతిదీ ఒక్కొక్క పాయింట్గా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, ఇది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత ఇక్కడ 7th డే వైల్ లూప్ గురించి చెప్పినప్పుడు కూడా ఈ క్లాస్లో వైల్ లూప్ వాజ్ ఆల్సో వెరీ పర్టిక్యులర్లీ డిస్కస్డ్. ఓకే, చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాను. తర్వాత చూద్దాం. ఎస్, ఇది ఫర్ లూప్. ఫర్ లూప్ గురించి ఆ రోజు డిస్కస్ చేశాను నేను. వైల్ లూప్ అండ్ ఫర్ లూప్, దాని మీద రకరకాల ప్రోగ్రామ్స్ని నేను మీకు చేయించాను. దాంట్లో ఇది అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ అబౌట్ నెస్టెడ్, ఒక లూప్ లోపల ఇంకొక లూప్ గురించి నేను మాట్లాడింది. ఇవి స్విచ్ కేసులు. ఓకే, యా, దీంట్లో ఎన్ని 5 వీడియోస్ చాలా క్లియర్గా నేను వాటి గురించి నేను డిస్కస్ చేశాను. 5 చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి అరేస్కి వచ్చేసాను నేను. 5, సో 6, 7, 8, 9 అండ్ 10. ఈ 5 వీడియోస్ మీరు ఎంతో డీటెయిల్డ్గా చూడాలి, చాలా డీటెయిల్డ్గా. ఓకే, అవి ఒక్కొక్క స్టెప్, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ మాత్రం వాటన్నిటిని మీరు క్లియర్గా చూడాలి. దానిపైన ఉన్న అవసరం లేదు. దయచేసి మీరు వీటిని మాత్రం ఒక్కసారి చూడండి. ఎవరైతే ఫ్రెషర్గా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆ ఇఫెల్స్లు, వైల్ లూప్స్, ఫర్ లూప్స్ చూడాల్సిందే. ఓకే, యా. నా బికాజ్ మనము కవర్ చేయాల్సిన ఓషన్ లాగా ఉన్నాయమ్మా, ఒక్కొక్కటి అంత అలా వెళ్ళడం అంటే కష్టం కాబట్టి చెప్తున్నా నేను. అండ్ దీంట్లో అస్సలు అర్థం కాకపోయే విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, వాటి గురించి ఎక్కువ మనం స్పెండ్ చేద్దాం టైం. ఓకే, సో ఇలాగా మనము అర్థం చేసుకోవచ్చు ఆపరేటర్స్ని. తర్వాత యా, వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ బ్లాక్స్ అంటే ఏం లేదు, అవే వాటి గురించే, కాకపోతే దాంట్లో ఇంకా ఎక్కువ డీటెయిలింగ్ ఉంటుంది. దీంట్లో అంత డీటెయిలింగ్ ఉండదు. రైట్, సో ఇక్కడ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు వేర్ అని నేను సరే ఒక్క నిమిషం, బ్లాక్ అంటే ఏంటో ముందు నేను లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏదైనా కోడ్ ఈ 2 బ్రాకెట్స్ మధ్యలో పెడితే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్లాక్. అంటే మనము ఏం లేదు, వాటిని ఒక మూట కట్టినట్టు చేస్తున్నాం అనమాట, అంతే. వీఆర్ జస్ట్ గ్రూపింగ్ డిఫరెంట్ స్టెప్స్ ఇంటూ వన్ పార్ట్. ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఇది మనకు అవసరం అవుతుంది అని అంటే,
సపోజ్ ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే, కండిషన్ ట్రూ అని రిటర్న్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ బ్లాక్ అనేది ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది? వాట్ డూ యూ మీన్ బై దట్? సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఇలా రాస్తాను. ఈ బ్లాక్లో ఏం రాద్దాం అనుకుంటున్నానంటే console.log of వాట్ ఈస్ క్యాప్సికమ్. ఈరోజు మా ఇంట్లో కూర. console.log of ఫ్రైడేకి ఇంకెన్ని రోజులు, అంతే కదా అందరు ఎదురు చూసేది. నేనైతే ఎదురు చూసేది ఫ్రైడే కోసం. ఓకే, సో ఈ రెండు స్టేట్మెంట్లు ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి? ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. అంటే ఇలా పెట్టాను నేను, అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, ఏం జరుగుతుంది? వాట్ ఈస్ క్యాప్సికమ్? ఇది డైరెక్ట్గా ప్రింట్ అయిపోయింది, దీనికి ఏమి ఆపలేదు. సపోజ్ ఇప్పుడు ఇలా రాశాను, ఇది ఆగట్లా. ఈ బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది నార్మల్గానే, కానీ ఈ బ్లాక్లో ఉన్నదాన్ని బేస్ చేసుకుని దీన్ని నేను కంట్రోల్ చేయాలి అని అంటే ఏం చేయాలి? యా, సో ఇఫ్ అని పెట్టాను అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ కాలే. సపోజ్ ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ చేశాను అనుకోండి, ఓకే. సో ఎవరికైతే ఏంటో ఏదో రాస్తున్నాడు, మనం ఎలా రాయాలి అని ఆ థాట్ నాకు రావట్లేదు అని అంటే వర్రీ అవ్వకండి, చెప్తాను. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. పద్ధతి అంటే నేను చూసిన ఒక మంచి ట్రిక్లో ఒక మంచి ట్రిక్ చెప్తాను. ఒక్క నిమిషం. ఎస్పెషలీ ఫ్రోజన్ ఫుడ్ పెట్టాలనుకునేటప్పుడు కానీ, లేకపోతే పల్లీలను ప్యాక్ చేసేటప్పుడు, వాటర్ తీసేయాలన్నమాట మన బ్యాగ్లోంచి. తీసేయడానికి ఎట్లా తీసేస్తారా అని అంటే, యూట్యూబ్లో ఒక ట్రిక్ చూశాను, దాన్ని వాటర్లో పెట్టినట్టున్నాడు. ఐ థింక్ సో. ఊరికే ఏమనుకోకండి మీరు, ఊరికే చెప్తున్నాను. దిస్ ఈస్ హౌ ఐ మోటివేట్ మై సెల్ఫ్. ఒక్కసారి ట్రిక్ టు రిమూవ్ వాటర్, ట్రిక్ టు రిమూవ్ ఎయిర్ ఫ్రమ్ ఎ ప్లాస్టిక్ బ్యాగ్. ఇదే. సో దీన్ని ఎట్లా చేశారు? కరెక్ట్, ఇంతే. ఇట్లా పెట్టేస్తే దాంట్లోంచి వాటర్ రిమూవ్ అయిపోయి మనము కంటైనర్ని క్లోజ్ చేసేయచ్చు. సో మీకు ఇక్కడ ఇంకా ప్రెషర్ అప్లై చేస్తే మీకు బాగానే ఉంటుంది. మీకు వాళ్ళు ఇంకా బాగా అప్లై చేశారు దానికి. ఏదో ఇది కూల్ ట్రిక్స్లో చూసింది. ఇదిగోండి, వాక్యూమ్ సీలింగ్. ఎస్. దీనికోసం ఏదో పెద్ద కష్టాలు పడిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి భలే చెప్పాడు. ఇట్లా ఎస్. దానికి ఒక చిన్న స్ట్రా పెట్టేస్తే మనకి ఇంకా సింపుల్ అయిపోతుంది అనమాట. ఫుల్లీ ప్రొటెక్టెడ్ అయిపోతుంది. ఓకే గైస్, అయితే మీరు దేన్ని ఎట్లా వాడాలి తెలుసుకోవడమే మన ప్రోగ్రామింగ్ అనమాట. ఇప్పుడు నేను సమ్టైమ్స్ ఇప్పుడు కార్ని కంట్రోల్ చేసేటప్పుడు
కొంతమంది బ్రేక్ వేసేస్తారు అనమాట. నేను ఎక్సలేటర్ తోటే నేను యాక్చువల్గా కంట్రోల్ చేస్తాను కార్ని, క్లచ్ తోటే ఎక్సలేటర్ తోటే నేను యాక్చువల్గా కార్ని కంట్రోల్ చేస్తాను. బ్రేక్ తర్వాత వస్తుంది, నెక్స్ట్ పార్ట్లోకి వస్తుంది. ఓకే, లేకపోతే ఒక్కొక్కసారి పార్కింగ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ టైర్లు దొబ్బుతాయి గ్యారంటీగా, కానీ టైట్ పార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను సడన్గా మూమెంట్లో ఉన్నప్పుడు బ్యాక్ మన సెంట్రల్ బ్రేక్ ఒక్కసారి అప్లై చేస్తా, అది స్కిడ్ అవుతుంది ఇట్లా స్లైట్గా. ఓకే, అవి భలే పనికొస్తాయి. అంటే హౌ డు యూ కంట్రోల్ దీస్ థింగ్స్ అనేది నీకు ఇవన్నీ వెపన్స్గా అర్థం చేసుకోవాలి. నువ్వు అవన్నీ మనకి వెపన్స్, వాటిని ఎట్లా వాడాలి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో చాలా మందికి తెలిసిన వాళ్ళకి ఇదంతా బోరింగ్ ఉంటుంది, కానీ రేపొద్దున మనము అరేస్ నేర్చుకున్నా, ఆబ్జెక్ట్స్ నేర్చుకున్నా, ఫంక్షన్స్ నేర్చుకున్నా, అవన్నిటిని టూల్స్గా ఐడెంటిఫై చేసుకుని వాటితోటి మనము ఎలాగ పని చేయించుకోవాలనేదే మ్యాటర్. ఓకే, ప్లీజ్ మీరు ఎప్పుడైనా ప్రోగ్రామర్ అవ్వాలి అని అంటే రోజులో 18 గంటలు ప్రోగ్రామింగ్ మీద కూర్చోకండి, మీరు మైండ్ పాడైపోతుంది. యు కీప్ ఆన్ వాచింగ్ సంథింగ్ ఇన్నోవేటివ్, కీప్ ఆన్ వాచింగ్ సంథింగ్ వాట్ ఈస్ ఏ మోటివేటింగ్. నిహారిక పెళ్లి చూడడం కాదు, ఐ మీన్ టు సే మోటివేటింగ్. లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఇందాక చూసాను కదా చిన్న ట్రిక్, అరే భలే యూజ్ చేశాడు కదా అనేది వస్తుంది అనమాట. ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్, వన్ మోర్ థింగ్. వాట్ ఈస్ దట్? there is one video called Tare. సారీ గైస్, నేను మరీ ఎక్కువ టైం తీసుకుంటున్నట్టున్నా. జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఐ లైక్ దిస్ అలాట్. అతని దగ్గర ఉన్నవన్నీ ఏదో ఒకటి తీసుకుని హీ విల్ మేక్ ఇట్ మూవింగ్ అన్నమాట. సో మనము ఒక ఇఫ్ని ఇలాగా, ఒక ఎల్స్ని ఇలా తీసుకుని వాటన్నిటిని మధ్యలో ఒకదాని తర్వాత ఒకటి పెట్టి వీ హ్యావ్ టు మేక్ ఇట్ మూవింగ్, ఇంతే. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ ప్రోగ్రామింగ్. ఇది చూడండి, ఒక రబ్బర్ బ్యాండ్కి వాట్ ఈస్ దట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి వదిలేశాడు, దెన్ ఇట్ ఈస్ మూవింగ్. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ మూవబుల్, అండ్ బ్యాలెన్స్ కోసం ఇవన్నీ యూజ్ చేశారు. ప్రోగ్రామింగ్ ఈజ్ సంథింగ్ లైక్ దిస్. దానికి ఉండే కెపాసిటీకి మనము ఇంప్రూవైజ్ చేయడం అన్నమాట, మనకు తెలిసిన వాటినన్నిటిని కలపడం, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు కీప్ సంథింగ్ అప్డేటెడ్. సో యూ జస్ట్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్. మనం ఈ అన్ని వెపన్స్ తోటి అట్లా చేయబోతున్నాం. ఎస్పెషల్లీ ఎవరైతే నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే ఇది చెప్తున్నాను. ఇదేం జ్ఞానం కాదు, వాళ్ళని మోటివేట్ చేయడం కోసం. మనం ఏమీ పెద్ద గొప్ప పనులు ఏం చేయట్లేదు, ఇలాంటివన్నీ యూజ్ చేసి వాటిని కలిపామనంటే చాలు. సార్ మనము ఒక 6 months టార్గెట్ పెట్టుకుందాం. నెక్స్ట్ 1 month మీరు నేను చెప్పేదంతా వినండి, కానీ మీరు నేర్చుకోవాల్సింది మాత్రం ఇఫ్ ఎల్స్ కండిషన్స్, లూప్స్, అరేస్, ఆబ్జెక్ట్స్. ఇవే మీరు చేయాల్సినవి. వీటిని యూజ్ చేసి ఫంక్షన్స్ కూడా వద్దు మనకి, వీటిని యూజ్ చేసి నేను ఇచ్చిన అసైన్మెంట్స్ అన్నీ చేయండి. 1 month తీసుకోండి టైం. మీరు దయచేసి నాకు నెక్స్ట్ మంత్ శాలరీ రావట్లేదు, నాకు నెక్స్ట్ మంత్ నేను ఏదైనా చేసేయాలి, అయ్యా సంవత్సరాలు అట్లా దొబ్బేసింది. మీరు ఇప్పుడు తొందరపడకండి, ఇప్పుడు తొందరపడడం వల్ల ఏ యూజ్ ఉండదు. సో టేక్ టైం, 1 month మనం కేవలం ఫర్ లూప్స్, వైల్ లూప్స్ వీటి గురించే చూద్దాం, అంతే. చూసి ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వెన్ యూ స్టార్ట్ రైటింగ్ ద కోడ్, నీకు లైఫ్లో ఎవ్వరు ఇవ్వలేని కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇస్తారు, ఆ ప్రోగ్రామ్స్ ఇస్తాయి. మనకి ఎవ్వరు దయాదాక్షిణ్యం లేకుండా కూడా మనం బతకగలము ఈ ప్రపంచంలో అనే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకే, సో I just wanted to tell you, most of the people who are feeling like ఇంత వర్స్ట్గా ఉంటుంది అంటే సిచ్యువేషను, మిగతా వాళ్ళందరూ చెప్పేస్తూ ఉంటారు, కొంతమంది ఏం మాట్లాడరు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను, వాళ్ళ గురించే. మీరు ఏం కాదు, ఈ 1 month మనం దాని గురించి స్పెండ్ చేద్దాం.
ఓకే, సో మనం ఇఫ్ తోటి మనము ఇలా చేయొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు చూద్దాం, నేను ఒక నెంబర్ తీసుకున్నాం, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదో నెంబర్ ఉంది. ఈ నెంబర్ 7ని ఈ నెంబర్ తోటి 7 డివైడ్, ఈ నెంబర్ని 7 డివైడ్ చేయగలుగుతుందా లేదా ఈజ్ మై క్వశ్చన్. నాకు తెలియదు కదా. ఇప్పుడు మనం ఎట్లా చెప్తాము అని అంటే చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఒకవేళ డివైడ్ చేయగలిగితే మనం ఏం చేద్దాం, console.log of yes it's divisible. ఎప్పుడు if x modulus 7 is equal to 0. x modulus 7 అని ఎందుకు రాశాను నేను అని అంటే, x modulus 7 అనేది మాడ్యులస్ డివిజన్ చేస్తుంది. మాడ్యులస్ అని అంటే రిమైండర్ ఇస్తుంది. సో 1,2,4,1 డివైడెడ్ బై 7 అని అన్నప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే దాన్ని నేను 0 తోటి ఈక్వల్ చేయగలిగితే ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్, దట్స్ ఆల్. సో నాకు తెలియదు, ఇప్పుడు నేను హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ ద్వారా అది 7తో డివైడ్ అవుతుందా లేదా తెలుసుకోవాలనుకున్నాను. అవ్వదట. అచ్చా పోనీలే, అవ్వదు. పోనీ 4 డివిజ్ అవుతుందా, అది కూడా అవుతలేదు. 3 అయినా అవుతుందా, అది కూడా కాదు. 4, 5, 6 అయిపోవాలి. యా, ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్. సో ఈ నెంబర్ని ఎవరైనా చూడగానే చెప్పగలుగుతారా అది 7తో డివైడ్ అవుతుంది అని? ఇంతే, రైట్. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఇట్స్ డివిజిబుల్ బై, అసలు కాకపోతే నాట్ డివిజిబుల్, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ అని రాయాలి నేను. అది ఎలా రాస్తాను అని అంటే, ఇది కాలేదు అనుకోండి, ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇంకొక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని ఎల్స్ లోపల పెట్టాలన్నమాట. మనం ఎల్స్కి పెట్టుకోండి, ఎల్స్. ఇఫ్ పక్కనే మీరు ఎల్స్ అనే స్టేట్మెంట్ రాస్తే ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయితే ఈ ఎల్స్లో ఉన్న పార్ట్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాదు. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో console.log of no it is not divisible హోగా. ఇప్పుడు మీరు ఏదైనా నెంబర్ తీసుకోండి, నాకు తెలియదు ఆ నెంబర్ డివైడ్ అవుతుందా లేదా, ఇది కాకపోతే నాట్ డివిజిబుల్ అని అంటుంది. ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్, నాకు తెలియదు, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్. సో అట్లా ఇఫ్ ఎల్స్. ఇప్పుడు దీనికోసం నేను కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను, ఆ అసైన్మెంట్స్ని మీరు చేయాలి. ఈ అసైన్మెంట్స్ చేసే విషయంలో వచ్చినోళ్ళు చేయాలి, రానోళ్ళు చేయాలి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందాక ఈ పరుకు ఇక్కడ కోర్సెస్ అసైన్మెంట్స్, మీరు ఇమేజ్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఫోటోలో స్క్రీన్ షాట్ తీసుకోండి. మాకు పంపించండి సార్ అని చెప్పకండి, తీసుకోండి, ఫోటోలో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, పంపిస్తాను. దానికి టైం పడుతుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయలేరు. ఎస్, ఈ 16 ప్రోగ్రాంలు చేయాలి. నేను ఐడియా ఇస్తాను ఎలా చేయాలి అనేది, మీరు స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మీకు 1 వీక్ ఇస్తున్నాను నేను టైం. ఈరోజు బుధవారం, నెక్స్ట్ మంగళవారానికల్లా కంప్లీట్ అవ్వాలి ఇవి. అది మన టార్గెట్. 16 ప్రోగ్రామ్స్ నెక్స్ట్ మంగళవారానికి. ఒక్కొక్క రోజు 3 ప్రోగ్రాంలే చేసుకోండి. టైం పట్టనివ్వండి, 2 రోజులు పట్టనివ్వండి, 3 రోజులు పట్టనివ్వండి. ఒక్కసారి ఈ కష్టాన్ని దాటారు అని అంటే దట్స్ ఇట్. ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు, ఎంత గొప్ప కష్టం దాటితే అంత పెద్ద హీరో అవుతాడని. అంత పెద్ద కష్టం ఇదే. మిగతావన్నీ నాన్ సెన్స్ అండి, కాన్సెప్ట్స్ అవన్నీ. అంతకు మించి దాంట్లో నాకు ఏది కనపడదు. అసలు లాజిక్ అంతా ఉండేది దీంతోటే. మిగతావన్నీ జస్ట్ కాన్సెప్చువల్ అంతే. నాకు అంతకు మించి నాకేం కనపడదు దాంట్లో. అసలు కాన్సెప్చువల్ అంటే జస్ట్ అదొక ఒక అప్రోచ్ అంతే. లాజిక్ మాత్రం దీంట్లోనే ఉంటుంది మొత్తం.
చలో ఇక్కడ రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ ఎ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 7 ఆర్ నాట్. ఆల్రెడీ చేసి చూపించాను. రైట్ ఎ నెంబర్ టు నెంబర్ ఈస్ చెక్ ఎ నెంబర్ ఈస్ ఫ్యాక్టర్ ఆఫ్ 84 ఆర్ నాట్. ఇప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ 84 అంటే ఏంటి? అసలు 84కి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 1 2 3 4 6 7 12 12 12 12 yeah 12 అలా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఎన్ని ఉన్నాయి అన్ని మనం ఇప్పుడు ఎక్కడ చెప్తాం, కానీ ఆ నెంబర్ సెట్ ఫ్యాక్టర్స్ అంటే. సో ఒక నెంబర్ తీసుకోండి, ఈ నెంబరు ఇంకొక నెంబర్ తీసుకుని 84 తోటి వచ్చిన నెంబర్ డివైడ్ అవ్వగలిగితే, అంటే రిమైండర్ 0 వస్తే దట్స్ ఎ ఫ్యాక్టర్. ఓకే, ఆలోచించండి దీని గురించి. రైట్ ఎ ప్రోగ్రామ్ టు చెక్ the number is factor of 96 or not, and if the given number is more than 96, it should display then more number is more than I mean to say then it should say something like 96 then more than 96. Program should say నాట్ అ వ్యాలిడ్ ఇన్పుట్. యా, మంచి క్వశ్చన్ ఇది. ఎట్లా చేస్తారు చూడండి. ఒక ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెంబరా కాదా అని ఎలా చెక్ చేస్తాం? గ్రేటర్ దాన్ 0 అయితే అది పాజిటివ్ నెంబర్, గ్రేటర్ దాన్ 0 కాకపోతే అది నెగిటివ్ నెంబర్. గ్రేటర్ దాన్ 0 అయితే పాజిటివ్ నెంబర్, ఇది కాకపోతే నెగిటివ్ నెంబర్. 4 యూనిట్స్ ప్లేస్లో ఉందా అని ఎలా చెక్ చేస్తాం? 10తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 4 వస్తే 4 ఉన్నట్టు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ a number is 3-digit number or not. దీన్ని చాలా మంది అడుగుతారు నన్ను, ఇది ఎట్లా కనుగొంటాం సార్, అది అర్థం కావట్లేదు సార్. మరయ్యా, నాకు మా అబ్బాయి చెప్పాడు మంచి లాజిక్. ఏం లాజిక్ చెప్పాడు అంటే, 2nd క్లాస్ చదువుతున్నాడు. ఒక నెంబర్ 3-digit నెంబర్ ఎప్పుడు అంటావురా అంటే, ఏముంది నాన్న 99 కంటే పెద్దది, తర్వాత 1000 కంటే చిన్నది అయితే అది 3-digit నెంబర్ అన్నాడు. మంచిగా సంజాయించినాం. వాడికి ప్రోగ్రామ్ రాదు, కానీ మీనింగ్ తెలుసు. సో అట్లా యు జస్ట్ థింక్ ఎట్లా చేద్దాం అనేది థింక్ చేయడమే. సో జస్ట్ స్టార్ట్ డూయింగ్ దట్. ఓకే, వీటన్నిటికీ ఆన్సర్స్ దాంట్లో ఉన్నాయి. నేను అన్నిటికీ కాదు, చాలా మట్టుకు దాంట్లో ఆన్సర్స్ నేను పెట్టుకుంటూ వచ్చాను. కానీ మీరు ఇఫ్ ఎల్స్ రాస్తూ వీటన్నిటిని చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఐ జస్ట్ లాస్ట్ పాయింట్, ఈరోజు కొద్దిగా ఎక్కువే ఫిలాసఫీ చెప్పుకుంటూ వచ్చాను నేను. ఐ డూ రిమెంబర్, నేను ఫర్ లూప్స్ మా క్లాస్లో, ఐఎమ్ తెలుగు మీడియం స్టూడెంట్, అండ్ నాకు సమ్మర్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోగానే క్రికెట్ ఆడుకునే అలవాటు. సో మనం ఆ బ్యాచ్ అనమాట. కానీ మా ఇంగ్లీష్ మీడియం దోస్తులందరూ హైదరాబాద్లో, వరంగల్లో ఉండి మంచిగా కంప్యూటర్ క్లాసెస్కి పోయారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, నేను ఇంకా 10th ఉన్నా. ఇంటర్ అయిపోయిన తర్వాత మనము ఎంసెట్ రాసేసి చలో, అప్పటికి కూడా ఇంకా నేను చిన్నపిల్లలానే ఉన్నా. లేదు మనం ఇంజనీరింగ్ ఇదంతా మనకు తెలియదు. ర్యాంక్ మంచిది వచ్చింది, కానీ నాకు తెలియదు అసలు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు సీలే ఇచ్చుకోవాలి అని. తీరా క్లాస్కి పోయి కూర్చుంటే ఒక్కొక్కడు ఏదో గొర్రెల మందలో అరుస్తారు చూసిన, బ్యా 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 అని అట్లా అరుస్తూ ఉండే. అసలు నేను టీచింగ్కి రావడానికి కారణమే అన్న కొడుకులు. స్కోప్ వస్తుంది నాకు అట్లాంటి వాళ్ళని చూస్తే. అరే మాకేం వస్తలేదురా, ఆగరాదురా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే ఆడినాడు. ఆడికి అందరి ముందు బిల్డప్ కొట్టాలి. ఈయన నా జీవితం. ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకుని, ఒక సార్ ఉండే, ఆయన చెప్పారు, ల్యాబ్ అసిస్టెంట్, మంచిగా తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పిండు, ఇట్లా కాదురా, ఇట్లా చేయాలి అని. లిటరల్గా చెప్తున్నా, మాకు ల్యాబ్ 2 సార్లు ఉండేది వీక్లీ. కానీ మా ఫ్రెండ్ది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ఒక ప్లేస్ ఉంటే, అప్పట్లో వినైల్ ప్రింటింగ్ లేకుండే, ఇవన్నీ డిజైన్ చేసేవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి మేము నైట్ కూర్చునేటోళ్ళం. రోజు పొద్దున్నే రాయడం, పడుకునే ముందు రాయడం, లేచిన తర్వాత రాయడం. ఇట్లా మా ఫ్రెండ్ గారు పడుకునేటోళ్ళే. నేను అంటే ఐ డోంట్ సే దట్, కాకపోతే 10th క్లాస్ వరకు మంచి మార్కులు తెచ్చుకుని, ఇంటర్ వరకు మంచి మార్కులు తెచ్చుకుని, సడన్గా ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అర్థం కాకపోయేసరికి పిచ్చి లేచేది అసలు. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్.
But at the end of the semester, end of the first year, I was the topper for C. కానీ ఐ స్టిల్ రిమెంబర్ పొద్దున్నే లేచి రాసిన, నైట్ పడుకునే ముందు చూసుకుని రాసిన, చూడకుండా రాసిన. ఏ ప్రోగ్రామ్ అంటే ఐ షో యూ ద ప్రోగ్రామ్. సిరీస్ ఆఫ్ ఇది ఫెబోనాసి సిరీస్, తర్వాత పాలెండ్రోమ్ ఆర్ నాట్, రివర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అండ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. ఈ ప్రోగ్రాంలో అయితే ఒక విత్ ఇన్ 1 week ఆఫ్ టైంలో నేను ఒక 300 times రాసి ఉంటా ఒక్కొక్క ప్రోగ్రామ్ని. నేను నాకు కసి, వాళ్ళు అందరు చేసేస్తున్నారు, నేనేమో వెనకాల పడిపోతున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఎనీవేస్ గైస్, సో జస్ట్ ఫర్ మోటివేటింగ్ యూ గైస్, ఐ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. మీరు ఏం పర్లేదు, యూ జస్ట్ కీప్ ఆన్ రైటింగ్ ద కోడ్. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత మిగతా లైఫ్ అంతా బాగుంటుంది. జస్ట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ ఫర్ యూ టు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ న్యూ. ఓకే, చిన్నప్పుడు మీరు ఎప్పుడు అడుగులేసినప్పుడు ఎంతైతే కష్టపడ్డారో, ఎన్నిసార్లు అయితే కింద పడ్డారో, అన్నిసార్లు కింద పడండి, అని నేర్చుకోండి. ఇది నేర్చుకుంటే మీకు లైఫ్, మీరు అనుకున్న లైఫ్ మీరు రీచ్ అవుతారు. లేకపోతే ఐ నో వాట్ యూ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఈరోజు ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే మాత్రం నాకు ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ పెట్టండి. మిగతా వాళ్ళందరూ ప్రాక్టీస్ చేయండి, ఆ వీడియోస్ కూడా చూడండి. యా, ఎనీ డౌట్స్? నౌ ఐఎమ్ ఓపెన్ టు యూ. సార్ చెప్పండి. అదే ఇఫెల్స్ ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఏమైనా వస్తే అప్పుడు ఎట్లా ఏ టైం నువ్వు అడుగు నన్ను. డౌట్స్ వస్తాయి, రావని చెప్పట్లేదు కదా, డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ముందు యూట్యూబ్ లో ఇఫెల్స్ కవర్ చేయండి. ఓకే సార్. ఓకే, వస్తున్నప్పుడు నన్ను అడుగుతుండడు మధ్య మధ్యలో. రేపు వస్తాను కదా, రేపు నేను ఓకే సండే సాటర్డే నేను ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళని అరేంజ్ చేస్తాను, లేకపోతే నేనే కూర్చుంటే ఇంకా మంచిది. ఓకే, ఐ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఐ యామ్ దేర్, డోంట్ వరీ. ఓకే సార్. యా, కాకపోతే మీరు చేసిన తర్వాత నేను చెప్తే బాగుంటుందమ్మా, లేకపోతే నేనే చెప్పుకుంటూ పోతే ఎవ్వరు రాయట్లే కోడ్, ఎవ్వరు రాయట్లే. మేము ఆల్రెడీ ట్రై చేస్తా ఉంటాం. అది ఫస్ట్ టైం రాయడం ఇవన్నీ కోడ్స్. అందుకనే నేను ఇంతసేపు మీకు ఈ ఉపోద్ఘాతం అంతా ఇచ్చింది, లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇది ఇంత చెప్పింది నేను. ఓకే గైస్, సరే, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి మీ నెంబర్ ఇవ్వండి, నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. ఎనీబడి దేర్ లైక్ దట్? ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. వెంకట్ సార్ కొద్దిగా వేరే పనిలో ఉన్నారు, మీకు 2-3 రోజులు ఈ వీడియోస్ రావు. అప్పటి వరకు మీరు నేను ఇందాక చూపించిన ప్లేలిస్టే కంప్లీట్ చేయండి. ఓకే, హీఈస్ నాట్ అవైలబుల్ ఫర్ సమ్ టైమ్. సో కొద్దిగా మీరు అప్పటి వరకు ఆ ప్లేలిస్ట్ని కంప్లీట్ చేయండి. ఈ లోపల వస్తాయి మోస్ట్లీ. ఆయనకు అవకాశం రాగానే, మొబైల్లో ఆ ఆపర్చునిటీ రాగానే చేస్తారు, బట్ లేట్ అవుతుంది అంతే. నిన్నటి క్లాస్ రాలేదనుకుంటా కదా సార్? నేను క్లాస్ రాలేదండి. అదే రాలేదు, అదే చెప్తున్నా. ఆయన బయటికి వెళ్ళారు, లీవ్ లో ఉన్నారు. సో సార్ ఎస్టర్డే క్లాస్ ఏమైంది సార్? ఆపరేటర్స్, డిక్లరేషన్స్ అండ్ ఆపరేటర్స్. ఓకే, అయితే ఆ వీడియోస్ చూసుకుంటే చూడండి సరిపోతుంది. ఓకే, ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. బాయ్ సార్.